వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. ఇవాళకి ఎగ్జాక్ట్లీ మే 13th 1 year అవుతుంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. ఎగ్జాక్ట్లీ 1 year. సో ఒక వీడియో కొడదాం అన్నట్టు ఇంకా నేను కూడా టైం తీసుకున్నా ఇవాళ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ముందు అందరూ అయితే ఓటేయండి. సో 1 yearలో నేను ఎగ్జాక్ట్లీ యూజ్ చేసింది ఓన్లీ ఒక 4 months. ఆ 4 monthsలో ఒక 10 videos ఏమో కొట్టాను. అవన్నీ బాగా క్లిక్ అయిపోయినాయి. కానీ మధ్యలో కాస్త ఆఫీస్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంకా ఇంట్లో మాకు విహాన్ గాడు రావడం కానీ, ఇంకా వానితో టైం స్పెండ్ చేయడం, అవన్నీ చాలా ఇంకా తర్వాత ఇంకా మధ్యలో ఒక్కొక్క వీడియో కొట్టాను. సో యూట్యూబ్ ద్వారా చాలామంది పెడుతున్నారు అనమాట, ఏమైనా ఇన్కమ్ ఉంటుందా లేదా అని. సో వన్స్ ఒక్కసారి మానిటైజ్ అయితే ఇంకా మనకి వస్తుంది ఇన్కమ్. సో నేను 4 monthsకి 10 videos ఏమో కొట్టాను. ఓకే, మానిటైజ్ అయిపోయింది. సో నా ఇన్కమ్ వచ్చేసి నేను కూడా చెప్తాను, దాంట్లో ఏం లేదు. సో ఆ 4 months కాకుండా నేను కంటిన్యూస్గా ఇంకో 6 months 8 months కూడా చేసి ఉంటే ఈపాటికి కూడా నాకు కూడా కొంచెం క్లిక్ అయ్యేది బాగానే. సో నేను మధ్యలో గ్యాప్ ఇచ్చేసిన. సో ఇక నుంచి ఇంకా ఫిక్స్ అయిపోయినా కంటిన్యూస్గా వీడియోస్ కొట్టేస్తా. ఇంకా నా మానిటైజేషన్ ఒక స్టార్ట్ చేసిన తర్వాత ఒక 4 to 6 months ఏం ఇన్కమ్ లేదు. సో మానిటైజేషన్ జనవరిలో అయిపోయింది. జనవరిలో అయిపోయిన నుంచి అక్కడ నుంచి సో సింపుల్గా చెప్పాలంటే మరీ అంత చెప్పుకుంటే అంత ఏం రాలేదు. ఓకే, కంటిన్యూస్గా చేసే వాళ్ళకి, అప్పుడప్పుడు చేసే వాళ్ళకి చాలా డిఫరెంట్గా వచ్చింది. మరీ అంత చెప్పుకుంటే అంత కాదు, మరీ తక్కువ అని కాదు, ఓకే వచ్చేసింది. సో నాకు కూడా కొంచెం ఐడియా వచ్చేసింది. సో కంటిన్యూ చేయాలని నేను కూడా ఫిక్స్ అయిపోయినా. కొంత టైం తీసుకుంటున్నా ఈ మధ్య. సో ఇక్కడ నుంచి కంటిన్యూస్గా వీడియోస్ తీసుకుంటా. ఇంకా విహాన్ గారు వచ్చింది అసలు టైమే సరిపోవట్లేదు. సో ఇప్పుడు టైం తీసుకుంటా, వాడిని కూడా వీడియోలో ఇన్వాల్వ్ చేస్తా. వాడి అల్లరికి అసలు మామూలు టైం పాస్ కాదు. సో ఖచ్చితంగా విల్ గెట్ బ్యాక్ టు యూ అగైన్. మళ్ళీ ప్రాంక్స్ కానీ బ్లాగ్స్ కానీ మళ్ళీ స్టార్ట్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్. ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంతగానే నేను ఇంకేం చెప్పలేను. ఇప్పుడు కూడా అలాగే సపోర్ట్ చేస్తుండండి. మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వదు అసలు. తప్ప నేను ఇంకేం చెప్పుకోలేను. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మిమ్మల్ని పక్కా ఎంటర్టైన్మెంట్ చేస్తాను. రే అక్కడ పోయి కూసపో.